హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలు ఏం చేయాలి అనేది తెలుసుకుంటున్నాం. చివరిదాకా చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో. ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు, అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి, ఒక అమ్మాయిని ప్రేమించాలంటే, ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే కేవలం అందం ఉంటే సరిపోతుందా అని కనుక మనం ఆలోచిస్తే, ప్రేమించే విషయంలో, ప్రేమలో పడే విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు చాలా తేడాలు ఉంటాయి. అబ్బాయిలు ప్రేమలో పడినంత ఈజీగా అమ్మాయిలు ప్రేమలో పడరు. అమ్మాయిలకు చాలా కండిషన్స్ ఉంటాయి. అబ్బాయిలు మాత్రం అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతూ ఉంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. తమకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఉంటేనే అబ్బాయిలతో ప్రేమలో పడుతూ ఉంటారు. తమకు కావలసిన క్వాలిటీస్ ఉంటేనే అబ్బాయిలను ఇష్టపడతారు. అబ్బాయిలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కోరికలు అమ్మాయిలకు చాలానే ఉంటాయి. తాము కోరుకునే అబ్బాయి తారసపడే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. రోజుల మార్పులను బట్టి యువతీ యువకుల ఇష్టాలు, అభిరుచులు మారుతూ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు పురుషుల్లో కేరింగ్ నేచర్ ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. తమను బాగా చూసుకోవాలి, తమపై శ్రద్ధ పెట్టాలి అనే అభిప్రాయం అమ్మాయిలు కలిగి ఉంటున్నారు. తమ ఇష్టాలు తెలుసుకునే అబ్బాయిలు దొరికితే వారితో అమ్మాయిలు త్వరగా ప్రేమలో పడిపోతూ ఉంటారు. అంటే అబ్బాయిల్లో కేరింగ్ స్వభావం ఉంటే అమ్మాయిల ప్రేమను సులభంగా పొందవచ్చు అన్నమాట. తాము ఎంతమందిలో ఉన్నా, తమతో ఎంతమంది కలిసి ఉన్నా తనను మాత్రం అతను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే నమ్మకం అమ్మాయిల్లో అబ్బాయిలు కలిగించాలి. దాన్ని అలాగే కొనసాగించాలి. అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తమ పార్ట్నర్ అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇది సహజం కూడా. కానీ అమ్మాయిలు అందంతో పాటు అబ్బాయిల వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడతారు. వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తారు. అబ్బాయిలు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే అమ్మాయిలు ఇట్టే అతని పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే తమను కేరింగ్గా చూసుకోవడంతో పాటు కాస్త రొమాంటిక్గా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అమ్మాయిలు చిలిపి పనులు చేసే అబ్బాయిలను భలే లైక్ చేస్తారు. అయితే ఈ చిలిపితనం మాటున హద్దు మీరిన, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన, చపలత్వం ప్రదర్శించిన మొదటికే మోసం వస్తుంది, మరియు బ్రేకప్ తప్పదు. కాబట్టి అబ్బాయిలు చిలిపిగా ఉండాలి తప్ప మొరటుగా ఉండకూడదు. అబ్బాయిల రొమాంటిక్ స్వభావం అమ్మాయిలను బాగా ఆకర్షిస్తుంది. ఇది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా. చిలిపి సరదాలుగా ఉండేవారిని ఆడవాళ్ళు ఇష్టపడతారు. అలాగే ప్రేమ అంటే కాస్త అజమాయిషీ కూడా ఉంటుంది. దానిని అబ్బాయిలు అపార్థం చేసుకోకూడదు. ప్రేమ ఉంటే స్వార్థం కూడా ఉంటుంది. తను ప్రేమించిన అబ్బాయి తననే ప్రేమించాలి అనే స్వార్థం ఆడవారిలో ఉంటుంది. దానిని అపార్థం చేసుకోకూడదు. తనను మాత్రమే ప్రేమించే అబ్బాయిని ఇష్టపడని అమ్మాయి ఉండదు. అలాగని అది ఎక్కువైన ప్రమాదమే. చిలిపితనం, చురుకుతనం, సమయస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వంటి క్వాలిటీస్తో పాటు మంచి వ్యక్తిత్వం ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఇట్టే పడిపోతూ ఉంటారు. చిరు కోపాలు, చిరు కానుకలు ఇస్తే ఆమె మనసులో అబ్బాయిలు చెరగని ముద్ర వేస్తారు. కానుక చిన్నదైనా ఇచ్చేదానిలో ప్రేమ ఉండాలి. ఆ కానుక ఇచ్చే తీరు నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి. అమ్మాయిల మనసులోని భాషను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. కానీ మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే అది అంత కష్టమేమీ కాదు. ఎవరినైనా వారికి తెలియకుండా ఇష్టపడినప్పుడు దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అబ్బాయిలు తమ భావాలను వ్యక్తపరచగలిగినప్పటికీ అమ్మాయిలు సులభంగా అలా చేయలేరు. ఎంత ప్రయత్నించినా అమ్మాయిల నోటి నుండి వారికి నచ్చిన వాటిని బయటికి తీయడం సాధ్యం కాదు. అయితే అమ్మాయిలు అబ్బాయిల యొక్క
కొన్ని అలవాట్లను చాలా ఇష్టపడతారు. అమ్మాయిలు పొట్టిగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడనట్లే బట్టతలలను కూడా ఇష్టపడరు. అమ్మాయిలు తమ ఎత్తు లేదా వారి ఎత్తు కన్నా తక్కువగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడరు. అందమైన జుట్టు మరియు పొడవైన అబ్బాయిలు అమ్మాయిల హృదయాలను సులభంగా గెలుచుకోవచ్చు. అమ్మాయిలు అభిరుచి విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. అందుకే అమ్మాయిలు స్టైలిష్ మరియు ఫ్యాషన్ కలిగిన అబ్బాయిల పట్ల ఎప్పుడూ బలహీనంగా ఉంటారు. లేటెస్ట్ ఫ్యాషన్స్ గురించి అవగాహన ఉన్న మరియు స్టైల్ సెన్స్ కలిగి ఉన్న అబ్బాయిలు అమ్మాయిల అభిమాన జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు. ప్రతి అమ్మాయికి ఒక ఆదర్శ పురుషుడు ఉంటాడు. అమ్మాయిలు శ్రద్ధగల మరియు బాధ్యతాయుతంగా చూసుకునే అబ్బాయిలను ఇష్టపడతారు. అమ్మాయిలు ఎక్కువగా ఆలోచించే విషయం భద్రత. అమ్మాయిలకు భద్రత కలిగించగల అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అలాగే ధైర్యంగా ఉండే అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఎల్లప్పుడూ మక్కువగా ఉంటారు. మృదువుగా మరియు మర్యాదగా మాట్లాడే అబ్బాయిలు సమాజంలో ఉన్నతమైన వారుగా ఉన్నప్పటికీ సాంప్రదాయపరమైన కొంటె అబ్బాయిలు అమ్మాయిల అభిమాన జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు. ఏ అమ్మాయి కూడా తన భాగస్వామిని వేరొకరితో పంచుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఒక స్త్రీతో సంతృప్తి చెందే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగే అమ్మాయిలు ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసే అబ్బాయిలను కానీ, ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనే విధంగా పబ్లిసిటీ పొందిన అబ్బాయిలను కానీ దూరంగా ఉంచుతారు. ఎందుకంటే అమ్మాయిలు గతంలో 1, 2 లేదా అంతకంటే తక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలను మాత్రమే ఇష్టపడతారు. చివరిగా చెప్పేది ఏమిటంటే అమ్మాయిలు విశ్వాసపాత్రులైన అబ్బాయిల పట్ల బలహీనంగా ఉంటారు. అంటే అలాంటి అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. కానీ అన్ని లక్షణాలు అందరిలో ఉండవు కదా. మన స్వరూపం, మన నిర్మాణం అనేది దేవుడు ఇచ్చే వరం. కాబట్టి మీ స్వరూపంతో సంతృప్తి చెందడానికి ప్రయత్నించండి. మంచి లక్షణాలను సాధించడానికి ప్రయత్నించండి. పైన పేర్కొన్న అన్ని లక్షణాలు మీలో కనుక లేకపోతే అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడరు అని అనుకోవలసిన పని లేదు. నమ్మకంగా ఉండండి మరియు మంచి లక్షణాలు కలిగి ఉండండి. అప్పుడు అందరూ మిమ్మల్ని కూడా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయిలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్న అబ్బాయిల్ని ఇష్టపడతారో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.